హలో అండి, నమస్తే. సో ఈరోజు నేను నరసరావుపేటలో ఉన్నామండి. మైత్రేయ బుద్ధ పిరమిడ్ జ్ఞాన కేంద్రంలో ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి 33x900 mm 4000 లీటర్ పర్ హవర్ది డివైస్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసామండి. ప్రజెంట్ ఎలక్ట్రో డీస్కేలర్ అనేది. సో ఇది ఏంటంటే మనకి వాటర్లో ఉండే హాట్నెస్ అనేది మీకు బ్రేక్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో అందులో ఇది వచ్చేసి 33x900 అని మనం ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 33x750 అండ్ 600 అది మీకు పెట్టించాను ఇంతకుముందు. సో ఈ వీడియో వచ్చేసి 33x900 అని ఈ సైజులో ఉంటుంది. మనకి హైట్ వచ్చేసి మనకి టోటల్లీ ఎలక్ట్రోడ్ లోపల వరకు ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైతే వాటర్ యొక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారని కూడా అలాంటి సిచ్యువేషన్లో దీన్ని మనం రికమెండ్ చేస్తామండి. దీనిపైన ఇంకా కొంచెం హైట్లో అయితే సేమ్ ఉంటుంది, కానీ విత్లో కొంచెం వేరే ఉంటుంది. 40x750 అండ్ 40x900 ఇలాగైతే మోడల్స్ ఉంటాయండి ఇందులో. సో ఇదైతే ప్రజెంట్ 4000 లీటర్ పర్ అవర్, నెక్స్ట్ వచ్చేసి 5000 లీటర్ పర్ అవర్, దాని తర్వాత 7000 లీటర్ పర్ అవర్ అండి. ఇలా పెరుగుతూ పోతుంది. దాని లెక్క ప్రకారమే మనం మీకు కొటేషన్ అది ఇస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఇక్కడ మేము ఏదైతే లొకేషన్లో ఉన్నామో స్పెషాలిటీ ఏంటంటే సార్ ప్రజెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాడు. అండ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందే మన ఈ డివైస్ అనేది ఇన్స్టాల్ చేయించాడండి ఇక్కడ. ఎందుకు అంటే మనకి ఏదైతే వాటర్ కన్స్ట్రక్షన్ చేస్తారో పిల్లర్స్కి దానికి యూజ్ చేస్తారో, సో ఇందులో హార్డ్నెస్ ఎక్కువ ఉందండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ఏరియాలో సాల్ట్ ఎక్కువ ఉంది, సాల్ట్ శుద్ధ అనేది ఎక్కువ వస్తుంది. సో దానివల్ల వాళ్ళ పిల్లర్స్ కానివ్వండి అదంతా ప్రాబ్లం అవుతుంది. ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనేసి సార్ ముందుగానే ఈ వర్క్ చేయించి దీని తర్వాత వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాయండి. మీకు వీడియోలో మీకు చూపిస్తాను. సో మీకు ఎవరికైనా సరే నరసరావుపేటలో ఎవరికైనా ఇన్స్టాలేషన్ కావాలి, ఈ సరౌండింగ్స్లో మీరు ఎవరైనా డెమో చూడాలనుకుంటే నరసరావుపేట బుద్ధ జ్ఞాన కేంద్రం పిరమిడ్ దగ్గర వచ్చేసి మీరు. సో సార్ ఉన్నారు ఇక్కడ ప్రజెంట్. సో ఆయన మాటల్ని విందాం ఒకసారి. ఆయనకి వర్క్ ఎలా అనిపించింది ఆయన మా ద్వారా తీసుకోవడానికి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు చంద్రశేఖర్ అండి. మాది నరసరావుపేట. నేను ఇక్కడ ఎస్ఎంగాజీ లెక్చరర్గా చేస్తున్నాను, కెమిస్ట్రీ సబ్జెక్టు పైగా మాది. నేను ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటే ఎప్పటి నుంచో నాకు ఉంది. మా ఇంట్లో కానీ ఇక్కడ కానీ స్కేల్స్ బాగా పడుతున్నాయి. అంటే ట్యాపులన్నీ కూడా బాగా స్కేల్స్ పట్టడం కానీ, దాన్ని మనం శుద్ధ అని అంటాం, కాల్షియం మెగ్నీషియం వల్ల వస్తుంది. సో పట్టడం, రస్ట్ పట్టడం, తర్వాత ఏమో ట్యాంక్ అంతా పాడవటం, షవర్లన్నీ కూడా పాడవటం, ఈ ట్యాపులన్నీ కూడా ఈ స్కేల్స్ బట్టి ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా నేను గమనించినప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మేస్త్రి ఏమన్నాడంటే, సున్నప్పని మేస్త్రి, సార్ మీరు మున్సిపల్ ట్యాప్ వాటర్ వాడితేనే మనకు బాగుంటుందండి కన్స్ట్రక్షన్లో, లేకపోతే ఉప్పిరిసిపోయి మొత్తం అంతా కూడా చల్లగా అయిపోతుంది, ఇబ్బంది పడతాము. వాటరు తడపడానికి కానీ, లేకపోతే సిమెంట్ కలపడానికి కానీ, కాంక్రీట్కి కానీ అట్లా వాటర్ మాడితే బాగుంటుందని చెప్పారు. గమనించి మొత్తం అంతా కూడా నేను చూస్తుంది, మొత్తం అంతా చూసి ఏది బాగుంటుంది, ఏ టెక్నాలజీ బాగుంటుంది, మనకు కూడా మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి, మనకి ప్రశాంతంగా ఉండాలి అని చూస్తే, నేను ఇదివరకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తాడేపల్లిగూడెం దగ్గర చూస్తే వాళ్ళు టవర్లు వాడారు. అంటే రెజిన్ టెక్నాలజీ అనమాట అది. ఆ రెజిన్ టెక్నాలజీలో ఏంటంటే రకరకాల ట్రయాన్ ఎక్స్చేంజ్ ద్వారా చేస్తారు రెజిన్స్ ఉపయోగించి. కానీ బాగానే ఉంది. కానీ దాంట్లో ఏంటంటే మనం ప్రతి నెలన్నరకి దాన్ని మనం ఎప్పటికప్పుడు మనం రీఛార్జ్ చేస్తుండాలి, కెమికల్స్ వేస్తుండాలి, చూసుకుంటుండాలి. మెయింటెనెన్స్ చాలా ఉంది, మనకు చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. ప్లస్ మనం ప్రతి నెల చూసుకుంటూ ఉండాలి. అది పెద్ద ఇబ్బందికరమైన విషయం అని నేను బాగా గమనించాను. రెండోది 90% అందులో పూర్తిగా కంప్లీట్గా దానిలో ఉన్న మినరల్స్ మొత్తాన్ని అది ఎలిమినేట్ చేస్తుంది. దానివల్ల కూడా ఇంకొక రకమైన ఇబ్బంది ఉంది. పూర్తిగా ఎలిమినేట్ చేసింది అనుకోండి, 100% మనకి వాటర్ ఏమి మినరల్స్ అనేవి లేకుండా వలన అది కూడా ఒక ఇబ్బంది. సో ఇవన్నీ కాకుండా మంచి లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఏమీ పెద్ద ఇబ్బంది పడకుండా ఈజీగా చేసేది ఏంటంటే ఈ ఎలక్ట్రోడ్ విధానంతో డీసీ కరెంట్ ఉపయోగించి. సో దీన్ని చేయటం ఎట్లా అని చూస్తే నాకు హరి గారు పరిచయం అయ్యారు. ఈ హరిగారు ఏంటంటే హైదరాబాద్లో మంచి ఈ మ్యానుఫ్యాక్చర్ ఇదంతా కూడా యూనిట్ పెట్టినట్టు తెలిసి నేను పరిచయం చేసుకుని మాట్లాడి మొత్తం డీటెయిల్స్ అడిగితే చాలా చక్కగా డీటెయిల్స్ పద్ధతిగా మొత్తం అంతా కూడా నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలుసున్న కొంత సబ్జెక్టు, తెలియని కొంత సబ్జెక్టు మొత్తం చెప్పి నన్ను వితిన్ 24 అవర్స్లోనే ఇక్కడికి రావటం, ఇన్స్టాల్ చేయటం, ఈ ప్లాంట్ని ఇక్కడ నర్సరావుపేటలో పెట్టడం అంతా జరిగింది.
చాలా బాగుంది వీళ్ళ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వీళ్ళ ఇన్స్టలేషన్ విధానం కానీ. వాళ్ళతో పాటు కృష్ణ అని కుర్రాడు వచ్చాడు, అతను కూడా చాలా బాగా చేసి నన్ను ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు కూడా ఇదండి దీనిలో లోపాలు ఇదండి అని. నేను ఉన్న కెపాసిటీ కన్నా ఎక్కువ కెపాసిటీ అంటే 900 కెపాసిటీ ఉన్నది పెట్టించాను నేను. కారణం ఏంటంటే మాకు బోర్ వాటర్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుంది, పైన 30-40 అడుగుల్లోనే మాకు నీళ్ళు వచ్చేస్తుంటాయి. సో అయిన తర్వాత ఇప్పుడు నాకు హార్డ్ వాటర్ అనేది హార్డ్నెస్ మొత్తం పోయి సాఫ్ట్ వాటర్, మంచి ఫ్రెష్ వాటర్ అనేది నాకు రావడం జరుగుతుంది. చాలా బాగుంది. ఇది అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి నేను, ఎందుకంటే నేను పడ్డ ఇబ్బంది అందరూ పడకూడదని, ప్లస్ కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఇల్లు కట్టిన తర్వాత అయినా సరే ఈ మంచి వాటర్ ఉన్నప్పుడే మనకి హెయిర్కి కానీ లేకపోతే చర్మానికి కానీ లేకపోతే సిమెంట్ పనిలో కానీ మనకు ఈ ఇబ్బంది లేకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ పెట్టుకోవాల్సిందే నేను కోరుతున్నా. ఇంకొకటి ఇన్స్టలేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది, పెద్ద మెయింటెనెన్స్ కూడా నాకేమీ కనిపించలేదు. ఒక నెల రోజులకో ఒక 40 రోజులకో మనం ఒకసారి దాన్ని తీసుకుని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. క్లీన్ చేసుకుంటే ఎలక్ట్రోడ్ విధానంతో మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా నీట్గా మనకి చేయటం అలాగనేది వీళ్ళు చక్కగా నాకు నేర్పించారు, చక్కగా చూపించారు కూడా మాకందరికీ. చాలా ఫ్రెండ్లీగా నేర్పించారు. వీళ్ళకి బాగుంది టెక్నాలజీ. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము చాలా రోజుల నుంచి మేము ఈ చుట్టుపక్కల నసరాపేట ప్రాంతం కానీ ఈ బెల్ట్ నసరాపేట పిడుగురాళ్ళ దాకా ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా విపరీతమైన భూమిలో బాగా మినరల్స్ ఎక్కువ ఉండటం వలన ఏంటంటే కాల్షియం మెగ్నీషియం ఉండి బాగా మనకి స్కేల్స్ బాగా పడుతుంటాయి. దాదాపు కొన్ని చోట్ల ఏంటంటే పైపు పూర్తిగా బ్లాక్ అవడం కూడా జరుగుతుంది, షవర్లు అయితే అసలు పనిచేయవు. సో దీన్ని మనకు ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడుతుంది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇన్నాళ్ళకి ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యి దీన్ని నేను పెట్టడం జరిగింది. ఎందుకు వీడికి మీకు అందరికీ కూడా నేను